నమస్కారం అండి. మీ పేరండి? వీరారెడ్డి. వీరారెడ్డి గారు, హ్మ్. చెప్పండి, మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఈసారి ఎన్నుకోబోతున్నారు? ఈయన అన్న రాంబాబుని ఎన్నుకోబోతున్నారు. అంతా వాళ్ళంతా శెట్టి గారు అందరూ ఒకటయ్యారు. ఉమ్, పొదిలి మార్కాపురం మొత్తం మాట్లాడుకొని ఉమ్, కంటిన్యూ అయ్యారు. ఉమ్, అందువల్ల ఓట్లన్నీ వస్తాయి. ముస్లింలు కూడా కొంచెం మారారు. ఉమ్, ఆ? అందువల్ల రాంబాబు గెలుస్తాడు. ఉమ్, ప్రభుత్వం అంటే ఉమ్, అప్పుడు ప్రభుత్వం కాడికి ఇప్పుడు జగన్ వచ్చినానికి పథకాలన్నీ బాగా పెంచాడు. ఉమ్. ప్రతి ఒక్కడికండి అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలియదు. సోమరిపోతులను కూడా చేశాడు పథకాలు పెట్టి అని అంటున్నారు కదా. అంటారు చెప్పుకొని ఏదే వాళ్ళు కానూళ్ళు అంటుంటారు. కానీ ఉమ్, మోడీ ఒకసారి చెప్పుకొచ్చాడు. ఉమ్, ముందలేటి సింహం పోతుంటే పులియో సింహం పోతుంటే ఎనికిటి కుక్కలు మెరుగుతుంటాయి. ఉమ్. మరి ఇప్పుడు అదే మోడీ గారు కూడా టీడీపీలకు సపోర్ట్ చేస్తున్నారు కదా. అది అనుకోవటమే కానీ ఏం లేదు. ఏమన్నా వస్తాయా అనుకోవటమే కానీ ఉమ్, ఆయన పైన ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఇద్దరు ఎప్పుటాలనే ఉమ్. జరుగుద్ది అది. నమస్కారం. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? గతంలో ఉన్న బాబు గారి పాలన ఎలా ఉందండి? గత పాలన మీద ఈ పాలన బాగుంది. ఉమ్. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేదు. ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఈ తేప కూడా వైసీపీ అధికారం లేకపోతుంది. అయితే ఇప్పుడు జగన్ గారు అంటే ఒక్కడే, కానీ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలవడం వల్ల బలం పెరిగిందని అంటున్నారు కదా. ఏడ ఏం పెరగలేదండి. ఏడ ఏం పెరగలేదు. బీజేపీ వాళ్ళు వాళ్ళతో గెలిచిన దాని వల్ల ఇంకా మైనారిటీ ఓట్లు, సాయిబుల్ ఓట్లు ఇంకా వైసీపీకే కలుపుతుండే. బీజేపీకి వచ్చేది ఆడ ఇలా కొమ్ముకోవాలి మేడ. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంది మరి మార్కాపురం నియోజకవర్గంలో? మార్కాపురం అన్న రాంబాబు గెలుతుడండి. ఏంటి, నారాయణ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా, గెలవకపోతే నేను చచ్చిపోతాను అని ఆ మాట చెప్పుకుంటున్నాడు గాని, ఆయన మాట చెప్పుకుంటున్నాడు గాని చెప్పుకున్నా కూడా అతను అయ్యే వల్ల కాదు. అయితే ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా అంటం జరిగింది, రెడ్డిలందరూ నాకే ఓటేయండి, నేను రెడ్డిది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నాకే ఓటేస్తుంది అని అన్నారు. అది అంత ఏమి లేదయ్యా. ఎందుకంటే ఎవరు పార్టీ ఓడుకుంది. ఆయన రెడ్డి అని ఇవాళ పార్టీ మారాల్సిన పని లేదు. ఆయన వర్గం ఆయనకే ఉంటది, వైసీపీ వర్గం ఓపీకే ఉంటది. ఏడ కూడా కాన్స్టిట్యూన్స్ లో మటుకు రెడ్డి గారు ఓట్లు చీలింది ఏమి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటాయి. సో అన్న రాంబాబు గారే గెలుస్తారు. అన్న రాంబాబు 15,000 నుంచి 10,000 లోపు గెలుస్తాడు. 10,000 లోపు అంటారు. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు బాజీ అన్న. బాజీ గారు, చెప్పండి అన్న, ఇప్పుడు 2024లో అసలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? జగనన్న పార్టీనే వస్తుంది, వైఎస్ఆర్సీపీనే. ఓకే, సో మరి ఆయనకు ఆపోజిట్ గా 3 పార్టీలు కలవడం జరిగింది, అలాగే అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. 3 పార్టీలు కాదు, 30 పార్టీలు వెంటేసుకుని వచ్చినా గానీ జగనన్న ప్రభుత్వమే మళ్ళీ 24లో వస్తుంది. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో అంతకు మించిన పథకాలు మేము ఇస్తాము అని వాళ్ళు హామీలు ఇవ్వడం జరుగుతుంది కదా. 2019లో గానీ మేనిఫెస్టో పెద్దదే విడుదల చేశారు టీడీపీ వాళ్ళు. దాంట్లో 600 హామీలు దాకా ఇచ్చున్నారు. ఏ ఒక్కటి వాళ్ళు నిరూపించుకున్నా గానీ 2024లో ఇట్లా మేము ఓటు అడగడానికి వస్తున్నాము, ఇది మేము చేసాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు. జగనన్న చేశాడు కాబట్టే, చెప్పింది చేశాడు కాబట్టే మళ్ళీ ఓటు అడగడానికి హక్కు ఉంది. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా జగనన్న ముందుకు వస్తున్నాడు. ఇక్కడ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఏ విధమైన పోటీ ఉంది? అన్నారాంబాబు గారు ఖచ్చితంగా గెలుస్తారండి ఇక్కడ. అన్నారాంబాబు గారు అంటే ఆయన ఓడిస్తాము, పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నారాయణ రెడ్డి గారు ఆ పోటీ ఏంటి రెడ్డిస్ అందరూ అనడం, పైగా నేను గెలవకపోతే చచ్చిపోతానని వ్యాఖ్యలు చేయడము, ఇలాంటివి ఎలా అనిపిస్తుంది? రెడ్డిని చూసి ఓటేయడం అంటే పైన జగనన్న గాని రెడ్డి గారే కదా. మాకు ఎంపీ గారు నిలబడింది కానీ రెడ్డి గారే. వాళ్ళని చూసి ఓటేయడం, వీళ్ళని చూసి ఓటేయడం అది మామూలుగా చెప్పడానికి సామాజిక వర్గాల గురించి కాదన్న. అసలు క్యాస్ట్ పరంగా ఏముండదన్న. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి. జగనన్న బొమ్మ చూసి ఖచ్చితంగా జగనన్నకి ఓటేస్తారు. ఏ అభ్యర్థిని నిలబెట్టుకున్నా గానీ జగనన్న నిలబెట్టిన మనిషే గెలుస్తాడన్న. సో మీ అభిప్రాయం ఏంటి అన్నా రాంబాబు గారి మీద? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా చాలా మంచోడని చెప్పి మేము ఎంక్వైరీ చేసామన్నా. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ మనకు ఒకటే మాట చెప్పారన్న, మంచి మనిషి, గెలిచినా గెలవకపోయినా కార్యకర్తలకు అండగా ఉండే మనిషి, పేద ప్రజలకి అండగా ఉండే మనిషి. మొత్తానికి అయితే గెలుస్తారని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారన్న. అన్నా రాంబాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు.
ఒక పర్సన్ ఇప్పుడు నారాయణ రెడ్డి గారు అంటే ఆయన ఒక్కలే కదా, కూటమి పరంగా పోటీ చేయడం కదా. ఎన్ని పార్టీలు వచ్చి మీద పడినా కానీ జగన్ అని వెంట్రుగ్గాని పీకలేరన్న. అంతే, ఖచ్చితంగా అన్న రాంబాబు సార్ గెలుస్తారు, జగన్ అన్న కానీ గెలుస్తాడు.